హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎస్వి దుహితా స్టైల్స్. ఇవాళ మనము ఈజీగా బెండకాయ ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకొని దోరగా వేయించుకోండి. ఈ పోపు దినుసులన్నీ బాగా వేయించాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని దాంట్లో వేసేసుకోండి. ఆనియన్స్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకోండి. అది వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు అనేది వేసుకొని బాగా వేయించండి. పోపు దినుసులు, ఆనియన్స్ బాగా వేగిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను అందులో వేసేసేయండి. బెండకాయ వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. బెండకాయకి కొంచెం తక్కువగానే సాల్ట్ అనేది పడుతుంది, సో చూసి వేసుకోండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోండి. సాల్టు, పసుపు వేసాక బెండకాయకు బాగా పట్టేటట్టుగా 2 నిమిషాలు బాగా కలిపెట్టుకోండి. లో ఫ్లేమ్లో అడుగు అంటుకోకుండా బాగా వేయించి తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటుకోకుండా కలబెడుతూ ఉండాలి. 15 మినిట్స్కి బెండకాయ అనేది మెత్తబడి బాగా ఫ్రై అయిపోతుంది. అప్పుడు కారము, నేను ఇక్కడ తెల్లగడ్డ కారం అనేది యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు మామూలు కారాన్ని కూడా 1 టీ స్పూన్ అనేది వేసుకుంటున్నాను. దాంతోపాటు ధనియాల పొడి కూడా వేసేసుకోండి ఒకేసారి. తర్వాత ఆ 3 బాగా కలిసేటట్టుగా బాగా కలబెట్టుకోండి. దాంతోపాటు కచ్చాపచ్చగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు అనేటివి వేసేసుకోండి. ఇంకా అవి బాగా పట్టేటట్టుగా బెండకాయను బాగా కలబెట్టుకోండి. ఇంకా అంతేనండి, మన బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. అన్నంలో కలుపుకొని తినాలన్నా లేదు రోటీలోకి సైడ్ డిష్గా అయినా కూడా ఇది చాలా బాగుంటుంది.